హలో అండి. మెన్స్ట్రుయేషన్ లేక పీరియడ్స్ ఇవి జరుగుతున్నప్పుడు ఆడవాళ్ళకి సివియర్‌గా నొప్పులు, క్రాంప్స్ అనేవి ఎందుకు ఎక్కువొస్తూ ఉంటాయి? ఇది ఈరోజు డిస్కస్ చేసుకుందాం. నేను డాక్టర్ సందీప్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. మామూలుగా మెన్స్ట్రుయల్ సైకిల్ అంటే ఏంటి? అది మన యూటరస్ ఏదైతే ఆహ్, ఎగ్ ఫెర్టిలైజ్ అయిన తర్వాత వెళ్లి కూర్చునే ప్లేస్ ఏదైతే ఉంటదో అది ప్రిపేర్ అవుతదనమాట. ఎగ్ ఫెర్టిలైజ్ అవ్వకపోయేసరికి ప్రిపేర్ అయిందంతా బయటికొచ్చేయాలి. సో దట్ ఇట్ షుడ్ బి రెడీ ఫర్ ద నెక్స్ట్ సైకిల్. బయటికి రావాలి అంటే దాన్ని కొన్ని హార్మోన్ లైక్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. వాటిని ప్రోస్టాగ్లాండిన్స్ అంటారు. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ట్రిగ్గర్ చేస్తాయి. అంటే వాటి లెవెల్ పెరుగుద్ది. ఆ లెవెల్ పెరిగిన తర్వాత యూటరస్ గర్భసంచి ఏదైతే ఉంటదో అది కాంట్రాక్ట్ అవుద్ది. కాంట్రాక్ట్ అయ్యి ఫెర్టిలైజ్డ్ ఎగ్ కోసం ప్రిపేర్ అయిన సర్ఫేస్ మొత్తం బయటికొచ్చేస్తది. అది బయటికొచ్చేది బ్లడ్ ఫార్మ్‌లో వస్తదనమాట. సో, మెయిన్‌గా ఈ ప్రోస్టాగ్లాండిన్స్ లెవెల్ పెరగడం వల్ల మెన్స్ట్రుయేషన్ అనేది ట్రిగ్గర్ అవుద్ది. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఓన్లీ మెన్స్ట్రుయేషన్‌కే కాకుండా జనరల్‌గా ఎక్కడైనా ఇన్‌ఫ్లమేషన్ ఉన్నప్పుడు అక్కడ ప్రోస్టాగ్లాండిన్స్ లెవెల్స్ ఎక్కువుంటాయి. సో, ఎక్కువ ఉండడం వల్ల మీకు క్రాంప్స్‌లా గానీ, లేక జాయింట్ పెయిన్స్‌లా గానీ, ఆల్రెడీ ఉన్న నొప్పులు పెరగడం గానీ, ఇలా జరుగుతా ఉంటాయి. అందరిలో ఒకే లెవెల్‌లో ప్రోస్టాగ్లాండిన్స్ ఉండవు కాబట్టి కొంతమందికి సివియర్‌గా ఉండొచ్చు, కొంతమందికి మినిమల్‌గా ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు కూడా. దీనివల్ల బాడీ పెయిన్సే కాకుండా మామూలుగా యాంగ్జైటీ ఆర్ నాసియా, వామిటింగ్, డయేరియా ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ నార్మల్‌గా ఫీవర్ అయినా, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా పెరుగుతా ఉంటాయన్నమాట. దీనికి కారణం ఓన్లీ ప్రోస్టాగ్లాండిన్స్ అని చెప్పలేం. బట్ వేరియస్ హార్మోన్స్ ఇదొక మిక్స్డ్ రియాక్షన్ లాగా ఉంటది.